ఫ్రెండ్స్ వెల్కమ్ టు ట్యూటర్ లోకేష్ ఛానల్. ఇవాళ మనము ఫెబొనాకీ సిరీస్ని ప్రింట్ చేయడం, ఒక పైథాన్ ప్రోగ్రామ్ రాయడం ఎలా, ఫెబొనాకీ సిరీస్ని మనము పైథాన్ ప్రోగ్రామ్ యూస్ చేసి ప్రింట్ చేయడం ఎలా అనేది మనము ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. సో స్టార్టింగ్ ఏంటంటే మన ఫెబొనాకీ సిరీస్ అంటే ఏంటి మనం డిస్కస్ చేయబోతున్నాం. ఫెబొనాకీ సిరీస్ అనేది మనకి ఏంటంటే ముందున్న 2 నెంబర్స్ని యాడ్ చేసుకుంటూ డెవలప్ చేసే సిరీస్ని మనం ఫెబొనాకీ సిరీస్ అంటాం, రైట్? చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ 2 నెంబర్స్ మనమే ఇచ్చేద్దాం. 0 1, లెట్ us టేక్ 0 and 1. సో 0 1 అయింది అనుకోండి, నెక్స్ట్ థర్డ్ నెంబర్ ఏమొస్తుందంటే ఈ రెండు యాడ్ అవుతాయి అన్నమాట. సో 0 + 1 ఏమవుతుంది నాకు 1. సో నెక్స్ట్ తర్వాత నెంబర్ ఏమవుతుందంటే ఈ రెండు యాడ్ అవుతుంది. సో 1 + 1 ఏమవుతుంది నాకు 2. సో తర్వాత నెంబర్ ఏమవుతుందంటే ఈ రెండు యాడ్ అవుతుంది. సో 1 + 2 ఏమవుతుందంటే 3. సో తర్వాత ఏమవుతుంది నాకు ఈ రెండు యాడ్ అవుతుంది. 2 + 3 5. సో తర్వాత ఈ రెండు యాడ్ అవుతుంది. 5 + 3 8. సో తర్వాత 5 + 8 13. సో 13 + 8 21. సో 21 + 13 34. అంటే మనకి ఫెబొనాకీ సిరీస్ అంటే ఏంటంటే ముందున్న 2 నెంబర్స్ అంటే ఒక నెంబర్ కి కావాలనుకోండి, ఆ నెంబర్ ముందున్న 2 నెంబర్స్ ని యాడ్ చేసుకుంటుంది అనమాట. అంటే స్టార్టింగ్ మనము లెట్ us టేక్ దీన్ని నేను ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఏమవుతుందంటే, రైట్ చూడండి, సో రైట్ నేను దీన్ని ఏ అనుకుంటాను, సో దీన్ని బి అనుకుంటాను. సో నాకు ఈ వాల్యూ ఏమొస్తుందంటే ఈ వాల్యూ కావాలంటే ఈ రెండు యాడ్ చేయాలి కదా. సో ఈ రెండు యాడ్ చేయాలి కాబట్టి నేను దీనికి ఏమనుకుంటాను, సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి అనుకుంటాను. సో నాకు ఏమవుతుంది, నాకు ఏ వాల్యూలో ఏముంది, నాకు 0 ఉంది. బి వాల్యూలో ఏమవుతుంది, నాకు 1 అవుతుంది. సో సి వాల్యూ ఏ ప్లస్ బి కాబట్టి 1 + 0 ఏమవుతుంది, నాకు 1 ఉంది. సో సి వాల్యూ ఏమైంది, నాకు వచ్చేసింది. సో తర్వాత నాకు ఇది ప్రింట్ కావాలి. సో ఇది నాకు సి వాల్యూ కావాలి. సో తర్వాత నాకు ఏమవ్వాలి, ఇది సి వాల్యూ కావాలి. ఏ వాల్యూ ఏమో 1 కావాలి, బి వాల్యూ ఏమో 1 కావాలి. సో అప్పుడు నాకేమవుతుందంటే, సో ఇది ఇంతకుముందు బి ఉన్న వాల్యూ ఏమవుతుందంటే నాకు ఏ అవుద్ది, ఇంతకుముందు సి ఉన్న వాల్యూ ఏమవుతుందంటే నాకు బి అవుద్ది అనమాట. సో అప్పుడు మన ప్రోగ్రామ్ ఏం రాసుకోవాలంటే, నౌ సి వాల్యూ ఏమో ఐటరేట్ అవుతూ ఉంటుంది. సో సి వాల్యూ ఏ ప్లస్ బి. సో సి వాల్యూ అనేది ఏ ప్లస్ బి పక్కన పెట్టేసేయండి. కాకపోతే ఏ ప్లస్ లో ఏం రావాలంటే మనకి బి రావాలి, బి ప్లస్ లో ఏం రావాలి, మనకి సి రావాలన్నమాట. అంటే అప్పుడు ఏం చేస్తాం చూడండి, సో వీ హ్యావ్ టు రైట్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి అయిపోయిన తర్వాత, సో ఏ అనేది ఏంటంటే ఏ ప్లస్ లో ఏమవ్వాలంటే బి రావాలి, తర్వాత బి ప్లస్ లో ఏం రావాలంటే నాకు సి రావాలి, బి ప్లస్ లో ఏం రావాలంటే సి రావాలన్నమాట, రైట్? సో ఇదన్నమాట, బి ప్లస్ లో ఏం రావాలి, నాకు సి రావాలి, అంతే కదండి. సో ఇప్పుడు చూడండి, సో ఇప్పుడు నాకు ఏమవుతుందంటే నెక్స్ట్ 2 నెంబర్స్ తీసుకున్నాం కదా. సో ఇప్పుడు నాకు ఆల్రెడీ ఏ వాల్యూ 1 ఉంది, తర్వాత బి వాల్యూ 1 ఉంది. సో సి వాల్యూ ఏమవుతుంది, నాకు 2. ఇప్పుడు ఆటోమేటిక్గా నెక్స్ట్ నెంబర్కి పోవాలంటే నాకు ఇది ఏ అవ్వాలి, ఇది బి అవ్వాలి. సో నేనేం చేస్తాను చూడండి, ఏ ఈజ్ ఈక్వల్ టు బి. సో బిలో ఎంత ఉంది, మనకి 1 ఉంది కదా, బిలో ఎంత ఉంది, నాకు 1 ఉంది. సో కాబట్టి నాకు ఏమొస్తుంది, నాకు ఏ వాల్యూ 1 వస్తుంది. నెక్స్ట్ సిలో ఎంత ఉంది, నాకు 2. సిలో ఎంత ఉంది, నాకు 2. అది బి వాల్యూకి అసైన్ అయిపోతుంది, అది నాకు బి వాల్యూకి అసైన్ అయిపోద్ది. సో ఏ ఈజ్ ఈక్వల్ టు 1 ఉంది, బి ఈజ్ ఈక్వల్ టు 2 ఉంది. సి వాల్యూ ఎంత అవుతుంది, నాకు 3. సి వాల్యూ ఎంత అవుతుంది, నాకు 3 ప్రింట్ అయిందా. నెక్స్ట్ ఈ రెండు వాల్యూస్ నాకు ఏబి వాల్యూ కావాలి. సో బిలో ఏముంది, నాకు 2. సో మన లాజిక్ ఏంటి, ఏ ఈజ్ ఈక్వల్ టు బి, బి ఈజ్ ఈక్వల్ టు సి కాబట్టి బిలో 2 ఉంది కాబట్టి ఏ ఈజ్ ఈక్వల్ టు బి రాయంగానే సో ఏ వాల్యూ ఎంత అవుతుంది, నాకు 2. అదేవిధంగా సి వాల్యూలో ఏముంది, నాకు 3 ఉంది కదా, సి వాల్యూలో 3 ఉంది కాబట్టి అది నేను బికి అసైన్ చేసుకునేస్తాను నెక్స్ట్ ప్రోగ్రామ్ నెక్స్ట్ ఐటరేషన్ కి. ఓకే, సో బి ఈజ్ ఈక్వల్ టు సి కాబట్టి ఏమవుతుంది, నాకు 3 అవుతుంది. సో ఇప్పుడు ఏ వాల్యూ 2, బి వాల్యూ 3. సో సి వాల్యూ ఏమవుతుంది, నాకు ఏ ప్లస్ బి అంటే 5, రైట్? సో అర్థమైందండి. సో ఇది మనకి బేసిక్ గా ఉండాల్సిన నాలెడ్జ్. సో ఏమి రాస్తే మన ప్రోగ్రామ్ లో మనకి ఏ స్టెప్ రాస్తే ఏం ఎగ్జిక్యూట్ అవుతుంది అనేది మనకి ఇది బేసిక్ అన్నమాట, రైట్? ఇప్పుడు నేను ప్రోగ్రామ్ లోకి వెళ్తాను చూడండి. సరే, పైథాన్ జూపిటర్ నోట్బుక్ ఓపెన్ చేయగానే మనకి ఈ విధంగా ఒక ఇంటర్ఫేస్ వస్తుంది. ఇక్కడ నేను న్యూ సెలెక్ట్ చేస్తాను. న్యూ సెలెక్ట్ చేసిన తర్వాత పైథాన్ 3 సెలెక్ట్ చేసిన తర్వాత నాకు న్యూ విండో ఓపెన్ అవుతుంది అనమాట. ఫస్ట్ మనం యూజర్ని అడగాలి, ఏమడగాలి, ఎన్ని కావాలి అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ చెప్పాను కదా. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మీకు ఇక్కడ నేను 1 2 3 4 5 6 7 8 9 10 అంటే దాదాపు నేను 10 సీక్వెన్స్ అడిగాను. అప్పుడు నేను 10 టైప్ చేస్తే నాకు 34 వరకు రావాలి. సో 0 1 1 2 3 5 8 13 21 34 ఎట్లా అంటే 10 టైప్ చేస్తే అప్పుడు నాకు 10 నెంబర్స్ వరకు కావాలి. సో లేదు, నాకు యూజర్ అనేవాడు 5 నెంబర్స్ సరిపోతుందని చెప్పాడు. సో 1 2 3 4 5 ఈ వరకు రావాలన్నమాట.
రైట్. సో ఇది ఎంతవరకు రావాలి సీక్వెన్స్ అనేది మనము యూజర్ని అడుగుతాం. సో కాబట్టి ఆ వాల్యూ మనం యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకుంటాం, రైట్. సో దాన్ని n అనుకుంటాం చూడండి. లెట్ us టేక్ దట్ నెంబర్ sn. సో n ఈజ్ ఈక్వల్ టు ఇంటిజర్ కాబట్టి ఇంట్ ఆఫ్ input of enter the value or enter the range of sequence అని మనము ఇద్దాం. ఇచ్చిన తర్వాత ఫస్ట్ ఏ వాల్యూ బి వాల్యూ మనం డిఫైన్ చేద్దాం. సో ఏ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 0, బి వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 1 ఇచ్చేద్దాం. తర్వాత మనకేంటంటే సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి కదా. సో అది మనకు తెలుసు అనమాట. కానీ అది ప్రతిసారి మనకి ఎగ్జిక్యూట్ అవ్వాలి కాబట్టి దాన్ని లూప్ లో రాసుకోవాలన్నమాట. సో యాజ్ యూజువల్ మనం ఫర్ లూప్ వాడతాం. సో ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ ఎన్. సో మనకి ఎన్ఏ కదా మనకు కావాల్సింది. సో ఎంతవరకు అయితే యూజర్ అడుగుతాడు, ఎన్ని నెంబర్స్ అయితే యూజర్ సీక్వెన్స్ కావాలో అంతవరకు మనకు వస్తే చాలు అనమాట. సో ఫర్ ఎన్ ఇన్ రేంజ్ ఆఫ్ ఎన్ అంటే, ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ ఎన్ అంటే ఇది 0 నుంచి తీసుకుంటుంది అప్ టు ఎన్ వరకు తీసుకుంటుంది అనమాట. అప్ టు ఎన్ వరకు తీసుకుంటుంది. సో తర్వాత కోలన్ ఎంటర్ కొట్టామంటే, సో ఫస్ట్ మనం ఆల్రెడీ ఏబి వాల్యూస్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ సి ఈజ్ ఈక్వల్ ఏ ప్లస్ బి అని కోడ్ రాయాలి. ఫస్ట్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి రాస్తాం. తర్వాత ఏ ఈజ్ ఈక్వల్ టు బికి అసైన్ చేస్తాం. బి ఈజ్ ఈక్వల్ టు సికి అసైన్ చేస్తాం. బి ఈజ్ ఈక్వల్ టు సి. సో ఏ వాల్యూ ఆటోమేటిక్గా బిలో ఏముందో అది ఏలోకి స్టోర్ అవుతుంది, సిలో ఏముందో అది సిలోకి స్టోర్ అవుతుంది, బిలోకి స్టోర్ అవుతుంది. చూడండి, సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్రోగ్రామ్ అయిపోద్ది, సి వాల్యూ ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఇటరేషన్ కి మనకి బిలో ఉండే వాల్యూ ఏలోకి వెళ్ళాలి, సిలో ఉండే వాల్యూ బిలోకి వెళ్ళాలి, అంతే కదా. సో అదే కదా ఇక్కడ చెప్పుకున్నాం మనం. నెక్స్ట్ ఇటరేషన్ కి మనకి ఫస్ట్ 0+1 ప్రింట్ అయిపోయింది. తర్వాత ఇది ఏ అవ్వాలి, ఇది బి అవ్వాలి. సో ఇది సి కదా ఇప్పుడు యాక్చువల్గా మనకి ఇది ఏబిసి అంటే ఇది ఒరిజినల్ గా ఇది ఏ, ఇది బి, ఇది సి. ఇప్పుడు నెక్స్ట్ ఇటరేషన్ కి ఇది సి అవుతుంది, ఇది ఏ అవుతుంది, ఇది బి అవుతుంది. కాబట్టి మనకి ఏ వాల్యూ ఏమవ్వాలి, నాకు బిలో ఉన్న వాల్యూ ఏలోకి అసైన్ అవ్వాలి. బి వాల్యూ ఏమవ్వాలి, నాకు సిలో ఉన్న వాల్యూ బిలోకి అసైన్ అవ్వాలి. సిలో ఉన్న వాల్యూ బిలోకి అసైన్ అవుతుంది, బిలో ఉన్న వాల్యూ ఏలోకి అసైన్ అవుతుంది. సో అది మనము రాస్తాం లాజిక్ లో. సో అదే కదా రాస్తాం. సో సి ఈజ్ ఈక్వల్ ఏ ప్లస్ బి, బిలో ఉన్న వాల్యూ ఏలోకి వెళ్తుంది, సిలో ఉన్న వాల్యూ బిలోకి వెళ్తుంది. సో ఏబి వాల్యూస్ వచ్చేసాయి కదా మనకి, అంతే. సో ఇప్పుడు ప్రింట్ మనకి నెంబర్సే కదా. సో లోపల నేనే స్టేట్మెంట్ రాయను. ప్రింట్ కామా సి మనకు పక్కన రావాలి కాబట్టి నేను కామా ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ స్టేట్మెంట్ వాడితే నాకేమవుతుందంటే పక్కన వస్తాయి, కింద రాకుండా. సో ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఇట్లా కొటేషన్స్ లో పెట్టామంటే పక్కన వస్తుంది, రైట్. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేసామంటే మనకి ఏ వాల్యూ బి వాల్యూ ప్రింట్ కాదు, ఎందుకంటే నేను నేరుగా సి వాల్యూ మాత్రం ప్రింట్ చేస్తున్నాను. చూడండి, గమనించండి ఇక్కడ నేను ఓన్లీ ఇక్కడ సి వాల్యూ మాత్రమే ప్రింట్ చేస్తున్నాను నేను, రైట్. ఒకసారి చూపిస్తాను చూడండి మీకు. సో లూప్ నుంచి బయట వచ్చేసాను. సో షిఫ్ట్ ఎంటర్. సో నేను 5 నెంబర్స్ ఇస్తాను చూడండి. సో 1 2 3 5 8 అంటే మనకి ఫిబొనాకీ సీక్వెన్స్ అయితే ఫాలో అయింది ఇక్కడ. చూడండి, ఫస్ట్ 1 ఉంది, 2 + 1 3 వచ్చింది, 3 + 2 5 వచ్చింది, 5 + 3 8 వచ్చింది. బట్ నాకు స్టార్ట్ అవ్వాల్సింది ఏంది 0 1 నుంచి కదా. బట్ ఎక్కడ కూడా నేను ప్రోగ్రామ్ లో నేను ఏ వాల్యూని బి వాల్యూ ప్రింట్ చేయట్లా, నేరుగా సి వాల్యూని ప్రింట్ చేస్తున్నా. సో కాబట్టి నేనేం చేసుకోవాలంటే ఫస్ట్ ఆ 2 వాల్యూస్ లూప్ బయట ప్రింట్ చేస్తాను, ఎందుకంటే ఆ 2 వాల్యూస్ నాకు పెద్దగా మారవు. సో 2 వాల్యూస్ నాకు స్టార్టింగ్ 2 నెంబర్స్ అవి కాబట్టి అవి మారవు, కాబట్టి అది నేను లూప్ బయట ప్రింట్ చేస్తున్నాను స్టార్టింగ్ లోనే. ప్రింట్ కొటేషన్ లో పెట్టి ఏ కామా బి. సో దీన్ని కూడా నేను పక్కన అవ్వాలి కాబట్టి ఎండ్ ఈజ్ ఈక్వల్ టు కొటేషన్స్ లో పెడతాను. సో అప్పుడు నాకు పక్కన వస్తుంది. ఇప్పుడు నేను ప్రోగ్రామ్ రన్ చేస్తాను చూడండి. షిఫ్ట్ ఎంటర్, లైక్ 6 టర్మ్స్ ఇస్తాను చూడండి. లైక్ 0 1 1 + 0 1 1 + 1 2 2 + 1 3 3 + 2 5 5 + 3 8 8 + 5 13. ఇక్కడ మన 6 ఏంటంటే మనకి n అనేది ఇక్కడనే సి వాల్యూస్ ఉన్నాయి కదా, అక్కడనే 6 కౌంట్ చేసుకుంటుంది. అంటే 1 2 3 4 5 6 అనమాట, రైట్. అర్థమైందా నేను చెప్పిన లాజిక్ ఏంటంటే మనకి నేను అడిగింది ఏంటంటే 6 రేంజ్ ఆఫ్ 6 అంటే 6 నెంబర్స్ ప్రింట్ అవ్వాలి. 6 నెంబర్స్ ప్రింట్ అవ్వాలంటే మనకి ఏ వాల్యూ బి వాల్యూ ఆల్రెడీ ఇచ్చేస్తున్నాం కాబట్టి దాని తర్వాత 6 వాల్యూస్ ప్రింట్ అవుతుంది అనమాట. చూడండి, సో 0 + 1 1 2 + 1 3 3 + 2 5 5 + 3 8 8 + 5 13 8. సో అదనమాట. సో 1 2 3 4 5 6. సో ఓవరాల్గా మనకి 6 నెంబర్స్ ప్రింట్ అయింది అనమాట.
సో రైట్, ఈ విధంగా మనము ఫిబొనాకీ సీక్వెన్స్ అనేది చాలా ఈజీగా పైథాన్లో అయితే రాసుకోవచ్చు. సో రైట్, థ్యాంక్ యూ.